Good evening, everyone. My name is Papa Rao. I am a mathematics teacher. Today, I want to explain one of the important concept in polynomials chapter. ఈ రోజు క్లాసులో మనం polynomials కి సంబంధించి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. The name of the topic is zero of a polynomial or solution of a polynomial. It is very important concept and very easy concept. You already studied about this concept in 9th class polynomials chapter. Already మనమమ్మ ఈ టాపిక్ గురించి 9th క్లాస్లో చదువుకున్నాం. 9th క్లాస్ polynomials and factorization చాప్టర్లో మనం చదువుకుంటాం. Zero of a polynomial or solution of a polynomial. What is the definition of solution of a polynomial or zero of a polynomial? అసలు సొల్యూషన్ ఆఫ్ ఏ పొలినామియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్స్ డెఫినేషన్? బిఫోర్ we are going to discuss about zero of a polynomial or solution of a polynomial, first I will take some polynomials and I will substitute some values instead of variable position. ఈ యొక్క సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ అనేటటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఒకటి ఏం చేద్దామంటే, కొన్ని పాలినామియల్స్ మనం తీసుకొని వీటికి వేరియబుల్స్ ఉంటాయి కదండి. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఫార్మ్డ్ విత్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ప్రతి పాలినామియల్ కూడా వేరియబుల్స్తోనే కాన్స్టెంట్స్తోనే ఫామ్ అవుతుంది. ఇక్కడ కొన్ని పాలినామియల్స్ తీసుకున్నాం. వాటి వేరియబుల్స్ ప్లేస్లో కొన్ని నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ హియర్ I have taken one polynomial 2x minus 6. 2x minus 6 అనే polynomial తీసుకున్నాను ఇక్కడ. What is 2x minus 6? 2x minus 6 is a linear polynomial because its degree is 1. అమ్మ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్లీ we denote every polynomial by a specific name. ఒక నేమ్ అంటూ ఒకటి మనం ఇవ్వాలన్నమాట. సార్ నేమ్ ఏంటి సార్ ఇవ్వడం? ఇది ఆల్రెడీ మీరు అన్నారు కదండి, ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 1 అండి, సో ఇట్ ఈస్ లీనియర్ పాలినామియల్ అన్నారు కదా సార్. మళ్ళీ లీనియర్ పాలినామియల్ అన్నప్పుడు మళ్ళీ దీనికి పేరు ఏంటి సార్ అంటే అలా కాదు. అంటే జనరల్గా ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అంతటిని కూడా, ఈ పాలినామియల్ అంతటిని కూడా ఒక సింబల్ యూజ్ చేసి మనం డినోట్ చేయనమాట. ఏంటంటే ఇది ఇప్పుడు 2x minus 6 అనేది ఏంటి? వాట్ ఈస్ 2x minus 6? 2x minus 6 ఈజ్ ఏ పొలినామియల్. 2x minus 6 ఈజ్ ఏ పొలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. ఈ యొక్క 2x minus 6 అనే పాలినామియల్లో ఉన్న వేరియబుల్ ఎక్స్ అనమాట. అప్పుడు ఈ పాలినామియల్ అంతటిని మనం షార్ట్ కట్గా ఎలా రాస్తామంటే, ఇంకో చూడండి, p ఆఫ్ ఎక్స్. హౌ డు వి డినోట్ దిస్ పాలినామియల్ అమ్మా? p ఆఫ్ ఎక్స్. సార్ వాట్ ఈస్ p ఆఫ్ ఎక్స్? సార్ p ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. అంటే ఈ పాలినామియల్ అంతటిని కూడా ఎలా డినోట్ చేస్తున్నాను? p ఆఫ్ ఎక్స్. సార్ నేను pతో డినోట్ చేయండి సార్, నా ఫేవరెట్ లెటర్ ఎస్ అండి, నేను ఎస్తో డినోట్ చేస్తానంటే ఓకే, యూ కెన్ డినోట్ ఇట్ ఎస్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఎస్ రిప్రజెంట్స్ సమ్ నేమ్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఈ పాలినామియల్ని ఎస్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేసాము అని చెప్పుకోవడానికి. లేదంటే మీరు దీన్ని టీ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ రిప్రజెంట్స్ వేరియబుల్, పి రిప్రజెంట్స్ పాలినామియల్. అంటే పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ రిప్రజెంట్స్ వన్ పాలినామియల్. that polynomial has one variable, that variable is x. p of x అంటే అర్థం ఏంటంటేనమ్మా, p of x represents one polynomial in variable x. s of x also represents one polynomial in variable x. అంటే ఈ యొక్క పాలినామియల్ ఉన్న వేరియబుల్ ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి 2y plus 8 ఉంది. ఈ పాలినామియల్ ఉన్న వేరియబుల్ y, కాబట్టి దీనికి ఒక పేరు ఇవ్వండి, p of y. ఎందుకు నేను p ఆఫ్ y అని రాశాను? హియర్ p రిప్రజెంట్స్ నేమ్ ఆఫ్ ది పాలినామియల్. p ఆఫ్ y, y మీన్స్ వేరియబుల్. p ఆఫ్ y రిప్రజెంట్స్ వన్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ y. ఈ p ఆఫ్ y అనేటువంటి పాలినామియల్లో ఇది ఏ పాలినామియల్ అయినా అవ్వనివ్వండి అమ్మా. ఈ p ఆఫ్ y మే బి లీనియర్ పాలినామియల్, p ఆఫ్ y మే బి క్వాడ్రాటిక్ పాలినామియల్, p ఆఫ్ y మే బి క్యూబిక్ పాలినామియల్, p ఆఫ్ y మే బి బైక్వాడ్రాటిక్ పాలినామియల్, or p of y may be any nth degree polynomial.
ఏ పాలినామియల్ అయినా సరే అవ్వచ్చు. బట్ ద వేరియబుల్ ఇన్ దట్ పాలినామియల్ ఈజ్ వై. ఆ పాలినామియల్ అనే వేరియబుల్ ఎవరు? వై. ఇది పి ఆఫ్ వై. ఇంకో పాలినామియల్ ఉంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఇది ఏంటంటే మనకు అనవసరం. ఇది లినియర్ పాలినామియలా, క్వాడ్రాటిక్ పాలినామియలా, క్యూబిక్ పాలినామియలా, ఇట్ డజంట్ మ్యాటర్. అది మనకు అవసరం లేదు. ఇది ఒక పాలినామియల్. ఇప్పుడు ఈ పాలినామియల్ నేను ఎలా డినోట్ చేద్దాం అనుకుంటున్నాను? నేను ఐ వాంట్ టు డినోట్ దిస్ పాలినామియల్ బై ద లెటర్ పి. పి అనే పేరు ఇద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్? ఈ పాలినామియల్ ఉన్న వేరియబుల్ ఎవరు? ద వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్ ఈస్ ఎక్స్. సో ఐ ఆమ్ డినోటింగ్ దిస్ పాలినామియల్ బై పి ఆఫ్ ఎక్స్. అదే ఇక్కడ వేరియబుల్ వై ఉందనుకోండి, పి ఆఫ్ వై. వేరియబుల్ జెడ్ ఉందనుకోండి, పి ఆఫ్ జెడ్. వేరియబుల్ ఎం ఉందనుకోండి, పి ఆఫ్ ఎం. సో అమ్మా ఈ పాలినామియల్ని ఎలా డినోట్ చేశానమ్మా? పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ అమ్మా ఇక్కడ మీరు పీ ప్లేస్ ఏదైనా తీసుకోవచ్చమ్మా, ఎస్ లేదా టీ లేదా ఎమ్. కానీ ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ పాలినామియల్ ఆ వేరియబుల్ ఇక్కడ తీసుకోవాలి. దీన్ని ఏమని చదువుతామమ్మా? పి ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్? పి ఆఫ్ ఎక్స్ రిప్రజెంట్స్ వన్ పాలినామియల్. వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ దట్ పాలినామియల్? ఎక్స్. ఈ పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఉన్న వేరియబుల్ ఎవరు? ఎక్స్. వాట్ ఈస్ పి ఆఫ్ వై? పి ఆఫ్ వై ఈజ్ ఏ polynomial. What is the variable in this polynomial? Y. What is the name of this polynomial? P of x. What is P of x? P of x represents one polynomial. Here x represents name of the polynomial. So here I am denoting first polynomial by P of x. So P of x is equal to 2x minus 6. And I denoted the second polynomial by P of y. P of y is equal to 2y plus 8. And I denoted third polynomial by P of x. P of x is equal to x square minus 2x minus 3. అమ్మా ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, మనం బాగా అబ్జర్వ్ చేయండి. 2x minus 6లో ఒక వేరియబుల్ ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇన్ 2x minus 6 2 and 6 are constants. They are constants. x is a variable. మనకు వేరియబుల్ గురించి బాగా తెలుసు. వేరియబుల్ ఈజ్ ఎ టెంపరరీ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. we can substitute in many numbers instead of this variable. ఈ వేరియబుల్ ప్లేస్ మనం చాలా నంబర్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ యొక్క పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఒక నంబర్ సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. పుట్ x is equal to 1 ఇందులోనే in p of x. Put x is equal to 1 in p of x. ఇక్కడ మీరు ఇలా రాయకర్లేదు. Put x is equal to 1 in 2x minus 6 అని రాయకర్లేదు. సింపుల్గా 2x minus 6 మనం దేంతో డినోట్ చేసాం? p of x. సో put x is equal to 1 in p of x. ఈ p of x లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే x ప్లేస్లో 1 పెడదాం. పెట్టండి. P of x is equal to 2x minus 6. x plus 1 పెట్టమా? P of x value 1 is equal to 2 into x value 1 minus 6. 2 ones are 2 minus 6. 2 minus 6. 2 minus 6 minus 4. What is minus 4 amma? The value of the given polynomial at x is equal to 1. The value of the given polynomial at x is equal to 1. అంటే మనము ఇచ్చినటువంటి పొలినామియల్లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ యొక్క పాలినామియల్ వాల్యూ -4 వచ్చింది. ఇప్పుడు ఇంకొక నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ x is equal to 2 in same polynomial p of x. This time I want to substitute 2 in p of x. ఇప్పుడు x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. పడండి. p of x is equal to 2x minus 6. p of x value 2 is equal to 2 into x value 2 minus 6. 2 2s are 4 minus 6. 4 minus 6 minus 2. What is minus 2 amma? The value of the given polynomial at x is equal to 2. When I substitute 2 instead of x, the polynomial value is -2. When I substitute 2 in x, the polynomial value is -2.
ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ -2 అయిందమ్మా. ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకుంటున్నాను రా. ఇడమ్మా ఇంకోటి ఏం పెడదామంటే 2 అయిపోయింది, 3 పెడదాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ p ఆఫ్ x. ఇప్పుడు నేను 3 పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఏమవుద్దామా, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6 పెట్టండి. సబ్స్టిట్యూట్ 3 ఇన్స్టెడ్ ఆఫ్ x ప్లస్ 3 పెట్టండి. p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x వాల్యూ 3 మైనస్ 6. 2 3s are 6. 6 minus 6 0. p of 3 is equal to 0. p of 3 is equal to 0 అంటే when I substitute 3 instead of x, the value became 0. The polynomial value became 0. Amma, what did you understand from these 3 examples? ఈ 3 ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ నేను ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాను, పాలినామియల్ వాల్యూ -4 వచ్చిందమ్మా. సెకండ్ టైం ఎక్స్ ప్లేస్లో 2 పెట్టానమ్మా, ద పాలినామియల్ వాల్యూ ఈజ్ -2, ఈ పాలినామియల్ వాల్యూ -2 వచ్చిందమ్మా. బట్ థర్డ్ టైం ఐ పుట్ 3 ఇన్ ఎక్స్ ప్లేస్లో 3 పెట్టానమ్మా, అప్పుడు ద పాలినామియల్ బికేమ్ 0. ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోయింది. when I substitute 3 in p of x, this polynomial became 0. When I substitute 3 in p of x, the polynomial became 0. ఎప్పుడైతే ఇచ్చినటువంటి పాలినామియల్ 0 అయిపోయిందో, ఎవరు 0 చేశాడు ఈ పాలినామియల్ అని? విచ్ నెంబర్ మేడ్ దిస్ పాలినామియల్ 0? ఏ నెంబర్ని పెడితే ఈ పాలినామియల్ 0 అయింది? ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాం, ఈ పాలినామియల్ 0 అయిందా? నో. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాం, ఈ పాలినామియల్ 0 అయిందా? నో, -2 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 పెట్టాం, పాలినామియల్ 0 అయిందా? ఎస్. when I substitute 3 in variable place, this polynomial became 0. when I substitute 3 instead of x, the polynomial became 0. ఎప్పుడైతే ఇచ్చినటువంటి పాలినామియల్ ప్లేస్లో 3 పెట్టానో ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిందన్నమాట. ఇలాగ మనం ఏ నెంబర్ని అయితే సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో, ఆ సబ్స్టిట్యూట్ చేసినటువంటి వాల్యూనే సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ అని పిలుస్తామన్నమాట. అర్థమవుతుందా మనం చెప్పింది? ఏ నెంబర్ని అయితే మనం తీసుకొచ్చి పాలినామియల్లో వేస్తే ఆ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో, ఆ సబ్స్టిట్యూట్ చేసినటువంటి వాల్యూని మనము సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ అని పిలుస్తాం, లేదా 0 ఆఫ్ ఏ పాలినామియల్ అని పిలుస్తాం. ఏ నంబర్ విచ్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ 0. ఏ నంబర్ విచ్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ 0, దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ 0 ఆఫ్ ఏ పాలినామియల్. లేదంటే ఇలా కూడా చెప్పచ్చు, ఇఫ్ ఏ నంబర్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ 0, if a number makes the given polynomial is 0, then the number is called solution of a polynomial or 0 of a polynomial. ఏ నెంబర్ని అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో ఆ నెంబర్నే సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ అని పిలుస్తాం. ఇప్పుడు 2x మైనస్ 6కి సొల్యూషన్ ఎవరు? 3. ఎందుకంటే 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడే కదా ఇది 0 అయింది వాల్యూ. అంటే ఇక్కడ మనం 3ని ఏమంటామంటే 3 is called 0 of a polynomial or solution of a polynomial. 3ని ఏమని పిలుస్తామమ్మా? సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ 0 ఆఫ్ ఏ పాలినామియల్. ఇప్పుడు ఇలాగే ఇంకోటి టెస్ట్ చేద్దాం. సో అమ్మా నెక్స్ట్ ఈ పాలినామియల్ తీసుకుందాం. p of y is equal to 2y plus 8. 2y plus 8 is a polynomial and I denoted this polynomial by p of y. ఇప్పుడు ఈ పాలినామియల్ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ చేద్దాం, నెంబర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను ఏం పెడతానంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ p of y. p of y మీన్స్ నేమ్ ఆఫ్ ది పాలినామియల్. హియర్ p of y రిప్రజెంట్స్ 2y plus 8. అంటే దీని అర్థం ఏంటంటే p of y అనేటటువంటి పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో 1 పెడదాం. పెట్టండి ఏమవుద్ది? p
P of y is equal to 2y plus 8. Put 1 in y. P of 1 is equal to 2 into 1 plus 8. P of 1 is equal to 2 ones are 2 plus 8. B of 1 is equal to 10. P of 1 is equal to 10 అంటే మనం ఇచ్చినటువంటి పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో 1 పెట్టాం. 1 పెట్టినప్పుడు ఆన్సర్ 10 వచ్చింది. అంటే here when we substitute 1 in the given polynomial, the polynomial value is 10. అయితేనమ్మా ఇప్పుడు 2y ప్లస్ 8లో y ప్లేస్లో ఏ వాల్యూ పెడితే ఇది 0 అవుతుంది? పాజిటివ్ నెంబర్స్ పెడితే 0 అవ్వదు, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది కదా, కాబట్టి నెగిటివ్ పెడదాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు -4 పెడతాను ఇప్పుడు నేను. పుట్ x ఈజ్ ఈక్వల్ టు -4 ఇన్ P ఆఫ్ y. -4 పెడతాను. పెడితే ఏమవుతుంది? P ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 8. P ఆఫ్ x కదమ్మా, పుట్ y కదా ఉన్నట్టు, వేరియబుల్ y కదా, సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడ వేరియబుల్ y కదా, y వాల్యూ -4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y వాల్యూ -4 ప్లస్ 8. P ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 2 4s are 8 ప్లస్ 8 -8 plus 8 0. Wow, the given polynomial value is 0. The given polynomial value is 0. ఇచ్చిన polynomial value 0 అయిపోయింది లేదా? Yes, the given polynomial value is 0 when we substitute -4 instead of y. y ప్లేస్ లో -4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు this polynomial value became 0. అంటే which number makes this polynomial 0? ఏ నెంబర్ ఈ polynomial ని 0 చేస్తుంది? -4 makes this polynomial this polynomial is 0. -4 అనేది ఈ polynomial ని 0 చేస్తుంది. ఎవరు ఈ polynomial 0 చేశాడు? -4 made this polynomial 0. సో ఇక్కడ -4 ఏమని పిలుస్తాం? -4 is called 0 of the polynomial or solution of a polynomial. A number which makes the given polynomial is 0 is called 0 of the polynomial or solution of the polynomial. A number అయితే makes the given polynomial is 0. ఏ నెంబర్ అయితే ఇచ్చినటువంటి పాలినామియల్ని 0 చేస్తుందో ఆ నెంబర్ని సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్ లేదా 0 ఆఫ్ ఏ పాలినామియల్ అని పిలుస్తాం. ఇక్కడ -4 ఈ పాలినామియల్ని 0 చేసింది. ఇలాగే నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. P of x is equal to x square minus 2x minus 3. P of x is equal to x square minus 2x minus 3 is a polynomial. ఇప్పుడు ఈ పాలినామియల్ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ us find the solution for this polynomial. ఈ పాలినామియల్ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ పెడదాం? 1 పెడదాం. పుట్ x is equal to 1 in P of x. ఇచ్చినటువంటి పాలినామియల్ నేను P of x అని డినోట్ చేశాను. x square minus 2x minus 3 is a quadratic polynomial. Variable in this polynomial is x. ఈ polynomial లో ఉన్న వేరియబుల్ x. సో I denoted this polynomial by P of x. ఈ polynomial నేను P of x ని డినోట్ చేశాను. ఇప్పుడు ఈ polynomial నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను? I want to find the solution for this polynomial. ఈ polynomial కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. పెట్టు. P of x is equal to x square minus 2x minus 3. x ప్లేస్లో 1 పెట్టండి. P of 1 is equal to x value 1 square minus 2x, x value 1, 2 into 1 minus 3. P of 1 is equal to 1 square value 1 minus 2 ones are 2 minus 3. P of 1 is equal to ఎదురు యాడ్ చేద్దాం. 1 minus 2. 1 minus 2 value minus 1 minus 3. P of 1 is equal to minus 1 minus 3 minus 4. సో ఇక్కడ ఈ -4 అనేది వచ్చిన ఆన్సర్ ఇక్కడ మనకి. ఈ పాలినామియల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఈ పాలినామియల్ వాల్యూ -4 వచ్చింది. కానీ పాలినామియల్ వాల్యూ ఎంత రావాలి మనకి? 0 రావాలి. ఈ పాలినామియల్ వాల్యూ 0 వస్తే అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని దీనికి సొల్యూషన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిందా?
అవ్వలేదు. సో ఈజ్ 1 సొల్యూషన్ ఆఫ్ దిస్ పాలినామియల్. అప్పుడు 1 అనేది ఈ పాలినామియల్కి సొల్యూషన్ అవుతుందా? 1 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ బికాస్ ద పాలినామియల్ ఈజ్ నాట్ 0. పాలినామియల్ ఇక్కడ 0 అవ్వలేదు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 పెడతాను సార్. 1 అవ్వలేదు కాబట్టి -1 పెడతాను. ఇప్పుడు x ప్లేస్లో -1 పెడతాం. పట్టండి. p of x is equal to, what is the polynomial? x square minus 2x minus 3. ఇప్పుడు x ప్లేస్లో -1 పెట్టండి. p of -1 is equal to x value -1 whole square minus 2 into x value -1 minus 3. p of -1 is equal to 1 power anything 1 పవర్లో ఎంతన్నా సరే వాల్యూ 1 అవుతుంది. అయితే ఇక్కడ పవర్ వాల్యూ, ఇక్కడ బేస్ నెగిటివ్ ఇచ్చాడు, ఇక్కడ -1 కదా. అయితే ఇక్కడ పవర్ వాల్యూ ఈవెన్ ఉందనుకోండి, ఆన్సర్ ప్లస్ వస్తుంది. పవర్ వాల్యూ ఆడ్ ఉందనుకోండి, ఆన్సర్ మైనస్ వస్తుంది. ఎందుకంటే నమ్మ ఇది -1 స్క్వేర్ రా. -1 స్క్వేర్ అసలు 1 పవర్ ఎనీథింగ్ 1. అయితే ఇక్కడ ఇది +1 -1 తెలియాలంటే పవర్ అనేది ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఇది +1 వస్తుంది. పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ పవర్ అనేది 2 ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే -1 స్క్వేర్ వాల్యూ +1. అదే -1 క్యూబ్ వాల్యూ ఎంతండి? 1 పవర్ ఎనీథింగ్ 1. +1 -1 తెలియాలంటే ఈ పవర్ని అడగాలి. ఈ పవర్ ఈవెన్ ఆడ్డా? 3 ఈజ్ ఆడ్ నెంబర్, ఆడ్ కాబట్టి మైనస్. పవర్ ఈవెన్ అయితే ప్లస్ వస్తుంది, పవర్ ఆడ్ అయితే మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ ఇంటూ అమ్మ 2 ఇంటూ ఎక్స్ అంటే 2కిని ఎక్స్కి మధ్యలో ఇంటూ సింబల్ ఉంది. సో ఇద్దరిని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 1s are 2 -3. p of -1 is equal to, బాబు వీళ్ళని మల్టిప్లై చేయాలమ్మా. 2a ఇంటూ ఎక్స్, ఇది 2x అంటే 2 ఇంటూ ఎక్స్ అని. ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ నెంబర్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 1s are 2 -3. ఇద్దరిని యాడ్ చేయి. 1 + 2 3 -3. p of -1 is equal to 3 - 3 0. wow, this polynomial value is 0. ఎప్పుడైతే x ప్లేస్లో -1 పెట్టామో ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోయింది. సో ఇప్పుడు -1 ఏమని పిలుస్తాం మనం? -1 ఈజ్ 0 ఆఫ్ ది పాలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్. ఆ -1 దీనికి సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ 0 ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాం. 1 పెడితే పాలినామియల్ 0 అవ్వలేదు కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. 1 పెట్టినప్పుడు 0 అవ్వలేదు, బట్ -1 పెట్టినప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక నెంబర్ పెడదాం, ఇంకేమన్నా అవుతాయేమో. నెక్స్ట్ 3 పెడదాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఏదో నా నచ్చిన నెంబర్ పెడతాను. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ p of x. ఇచ్చినటువంటి పాలినామియల్లో x ప్లేస్లో 3 పెడదాం. p of x ఈజ్ ఈక్వల్ టు x² minus 2x minus 3. x ప్లేస్లో 3 పెట్టండి. p of 3 ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 3. x ప్లేస్లో 3 పెట్టండి. 3 స్క్వేర్ మైనస్ 2x అంటే 2 ఇంటూ ఎక్స్. 2x మీన్స్ వాట్? 2 ఇంటూ ఎక్స్. 2 ఇంటూకి బదులుగా నేను బ్రాకెట్ పెడుతున్నాను. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 3 -3. p of 3 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. 3 3s are 9 మైనస్ 2 3s are 6 మైనస్ 3. p of 3 ఈజ్ ఈక్వల్ టు, వీళ్ళిద్దరిని సింప్లిఫై చేద్దాం. 9 - 6 3 -3. p of 3 is equal to 3 - 3 0. wow, when I substitute 3 in the given polynomial, then also this polynomial became 0. ఇక నేను x ప్లేస్లో 3 పెట్టినప్పుడు అప్పుడు కూడా ఈ పాలినామియల్ 0 అయిపోయింది. x ప్లేస్లో -1 పెట్టినప్పుడు కూడా ఈ పాలినామియల్ 0 అయిపోయింది. అంటే ఇప్పుడు 3 ఏమని పిలుస్తాం మనం? హౌ డు వి కాల్ 3? 3 is called 0 of the given polynomial or solution of the given polynomial. ఇక్కడ 3ని
ఈ పాలినామియల్కి సొల్యూషన్ అని పిలుస్తాం, -1 కూడా ఈ పాలినామియల్కి సొల్యూషన్ అని పిలుస్తాం. సో మొత్తంగా ఈ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. x² - 2x - 3 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అమ్మా. Quadratic polynomial has here 2 solutions. First solution is -1 and next solution is 3. అంటే -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 అయింది. 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా దిస్ పాలినామియల్ వాల్యూ బికేమ్ 0. హియర్ దిస్ పాలినామియల్ హ్యాస్ 2 సొల్యూషన్స్. ఈ పాలినామియల్కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 2 సొల్యూషన్స్ ఫర్ దిస్ పాలినామియల్? 3 and -1. 3 and -1. What are 3 and -1? 3 and -1. ఇక్కడ మనం రాయాలి ఇక్కడ క్లియర్గా. 3 and -1 are zeros of the given polynomial. 3 and -1 are zeros of the given polynomial. Zeros of the given polynomial are solutions of the given polynomial. మీరు ఒక లాజిక్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా? మీరు ఫస్ట్ 2x - 6 తీసుకున్నాను. 2x - 6కి సొల్యూషన్ ఎప్పుడు? 3. దీనికి ఒకటే ఉంది సొల్యూషన్. 2x - 6 హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ 3. నెక్స్ట్ పాలినామియల్ 2y + 8. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పాలినామియల్? మరి ఈ పాలినామియల్కి సొల్యూషన్ ఎవరు? -4. This polynomial also has only one solution. ఈ polynomial కూడా ఒకటే సొల్యూషన్ ఉంది. But what about x² - 2x - 3? What do we say about the solutions of this polynomial? ఈ polynomial తాలూకా సొల్యూషన్స్ గురించి మనం ఏం చెప్తాం? x² - 2x - 3 is a quadratic polynomial. This polynomial has 2 solutions or 2 zeros. The first zero is 3 and second zero is -1. మీరు ఒక పాయింట్ బాగా అబ్జర్వ్ చేశారమ్మా. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. లీనియర్ పాలినామియల్కి ఒకటే సొల్యూషన్ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? వాట్ అబౌట్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్? బైక్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 5th డిగ్రీ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 6th డిగ్రీ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అలాగే 10th డిగ్రీ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అలాగే nth డిగ్రీ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? మీకు పాయింట్ అర్థమవుతుందా? ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ ఎంత అయితే ఉందో ఆ పాలినామియల్కి అన్ని జీరోసే ఉంటాయి. క్యాచ్ దిస్ పాయింట్. 2x - 6 is a linear polynomial. ఏమా? What is the degree of linear polynomial? Linear polynomial degree 1. That's why it has only 1 zero. Linear polynomial degree 1 amma. That's why it has 1 zero. x² - 2x - 3 is a quadratic polynomial. What is the degree of a quadratic polynomial? The degree of quadratic polynomial is 2. That's why it has 2 zeros. x² - 2x - 3 is a quadratic polynomial. Quadratic polynomial degree is 2. That's why it has 2 zeros. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ ఎంత అయితే ఉందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ ఉంది. వాట్ అబౌట్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్? Cubic polynomial degree is 3. That's why cubic polynomial has 3 zeros. Biquadratic polynomial. What about zeros of a biquadratic polynomial? Biquadratic polynomial degree is 4. That's why biquadratic polynomial has 4 zeros. 5th degree polynomial. What about the zeros of 5th degree polynomial? 5th degree polynomial degree is 5. What is the degree of 5th degree polynomial? ఇప్పుడు మన దగ్గర ఒక 5th డిగ్రీ పాలినామియల్ ఉందమ్మా. దాని డిగ్రీ ఎంత ఉంటుందమ్మా? 5 ఉంటుంది. సో హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యావ్? దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 5. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 10th డిగ్రీ పాలినామియల్, నా దగ్గర పాలినామియల్ ఉంది, దాని డిగ్రీ 10. ఇప్పుడు దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి? హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యావ్? డిగ్రీ 10. సో ఇట్ హ్యాస్ 10 జీరోస్. ఏమా ఇఫ్ ఐ హ్యావ్ అనదర్ పాలినామియల్, ఏమా దట్ పాలినామియల్ డిగ్రీ ఇస్ 15. ఆ పాలినామియల్ డిగ్రీ 15 అమ్మా. హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యావ్? ఆ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 15. అంటే నేను ఏమంటానంటే ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్.
నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ ఎంత అయితే ఉందో ఆ పాలినామియల్కి జీరోస్ కూడా అన్నీ ఉంటాయి. ఒక పాలినామియల్ డిగ్రీ 1 అయితే దానికి ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఒక పాలినామియల్ డిగ్రీ 2 అనుకోండి, దానికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఒక పాలినామియల్ డిగ్రీ 3 అనుకోండి, దానికి 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఏమా? ఒక పాలినామియల్ డిగ్రీ 4 అనుకోండి అమ్మా, దానికి 4 సొల్యూషన్స్ ఉంటాయి. ఒక పాలినామియల్ డిగ్రీ 5 అనుకోండి అమ్మా, దానికి 5 సొల్యూషన్స్ ఉంటాయి. అర్థమవుతామని చెప్పిన పాయింట్ మీకు. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ n జీరోస్, if a polynomial degree is n, then it has n zeros. నేను ఏమంటానంటేనమ్మా, if a polynomial degree is n, if a polynomial degree is n, then it has at most n zeros. If a polynomial degree is n, ఒక polynomial degree n అయింది, then it has at most n zeros. దానికి n zeros వరకు ఉంటాయి. అదే if a polynomial degree is 1, then how many zeros it has? Then it has 1 zero. If a polynomial degree is 2, then it has 2 zeros. నేను ఏమంటానంటే ఒక polynomial డిగ్రీ ఎంత అయితే ఉందో జీరోస్ కూడా at most అన్నీ ఉంటాయి. If a polynomial degree is 1, then it has 1 zero. If a polynomial degree is 2, then it has at most 2 zeros. If a polynomial degree is 3, then it has at most 3 zeros. If a polynomial degree is 4, then it has at most 4 zeros. If a polynomial degree is n, then the polynomial has at most n zeros. n zeros ఉంటాయి అన్నమాట. ఇది solution of a polynomial or zero of a polynomial. What is the definition of solution of a polynomial or జీరో ఆఫ్ ఏ పాలినామియల్? సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక పాలినామియల్ వాల్యూ జీరో అవుతుందో ఆ నెంబర్నే సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్ లేదా జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అని పిలుస్తాం అన్నమాట. ఇఫ్ ఏ నెంబర్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ జీరో, if a number makes the given polynomial is 0, ఏ నెంబర్ అయితే ఇచ్చినటువంటి పాలినామియల్ జీరో చేస్తుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. దాన్ని మనం ఏమని పిలుస్తామండి? జీరో ఆఫ్ ది పాలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ఏ polynomial. దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్ పిలుస్తాం. ఇఫ్ ఏ నంబర్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ జీరో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్. దీన్నే ఇంకోలో కూడా మనం రాయొచ్చు. ఏ నంబర్ అంతే, సే దిస్ ఈజ్ ఎనఫ్. ఫస్ట్ వన్ ఈజ్ ఎనఫ్. A number which makes the given polynomial is 0, then it is called zero of the polynomial or solution of the polynomial. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. If a polynomial degree is n, then it has at most n zeros. మ్యాక్సిమం ఇక్కడ ఒక పాలినామియల్ డిగ్రీ ఎంత అయితే ఉంటుందో at most అన్నీ జీరోస్ ఉంటాయి. డిగ్రీ 1 అయితే 1 జీరోస్, డిగ్రీ 2 అయితే at most 2 జీరోస్, డిగ్రీ 3 అయితే at most 3 జీరోస్. If degree is 4, at most 4 zeros. If degree is 5, at most 5 zeros. If degree is n, at most n zeros. So what did we study till now? Till now we have studied about solution of a polynomial or zero of a polynomial. ఒక polynomial తాలూకా సొల్యూషన్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం అనమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్, రైట్? ఓకే, నౌ లెట్ us solve problems in exercise 3.1 based on సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. సో ఇప్పటివరకు కూడా మనం సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీనిపైన ఒక ఎక్సర్సైజ్ ఉందన్నమాట. దిస్ ఈస్ ఎక్సర్సైజ్ 3.1. జస్ట్ 5 ప్రాబ్లమ్స్ వర్ గివెన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. కేవలం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ కెన్ ఈజీలీ సాల్వ్ దెమ్. మీరే చేసేయగలరు. బట్ ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 or 2 ప్రాబ్లమ్స్. ఏమా? I will explain the last problem in this exercise, 5th problem.
check whether 3 and minus 2 are the zeros of the polynomial p of x when p of x is equal to x square minus x minus 6. First of all, let us try to understand what is the meaning of the given problem. ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. చెక్ వెదర్, చెక్ చేయమంటున్నారు ఎవరిని? 3 అండ్ మైనస్ 2, 3ని మైనస్ 2ని ఏమని? ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ p of x. ఇక్కడ p of x అనేది ఒకటి ఇచ్చాడు అనమాట. వాట్ ఈస్ p of x? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. p of x ఈస్ ద నేమ్ ఆఫ్ ది పొలినామియల్. ఎవరా పొలినామియల్? x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. అమ్మా వాట్ ఈస్ ద గివెన్ పొలినామియల్ అమ్మా? x square minus x minus 6. What is the degree of x square minus x minus 6? X square minus x minus 6 degree 2. It is a quadratic polynomial. Here quadratic polynomial was given. ఒక quadratic polynomial ఇచ్చారు. దీనికి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయమంటలేదు. 3ని మైనస్ 2 అనేవి ఈ పాలినామియల్కి సొల్యూషన్స్ అవుతాయా లేదా చెక్ చేయమంటున్నాడు. మనం సొల్యూషన్స్ అన్నా జీరోస్ అన్నా ఒక్కటే. చెప్పిన క్వశ్చన్ అర్థమవుతుందమ్మా? 3 అనే నెంబరు ఈ పాలినామియల్కి సొల్యూషన్ అవుతుందా లేదా? అట్ ద సేమ్ టైం మైనస్ 2 అనేది ఈ పాలినామియల్కి సొల్యూషన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం? 3ని పట్టుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో వేస్తాం, తర్వాత మైనస్ 2ని పట్టుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో వేస్తాం. ఫస్ట్ ముందు అంతకంటే ముందు ఇచ్చినటువంటి పాలినామియల్ రాద్దాం. గివెన్ దాట్ ద గివెన్ పాలినామియల్ ఈస్, వాట్ ఇస్ ద గివెన్ పాలినామియల్ అమ్మా? p of x is equal to x square minus x minus 6. ఫస్ట్ మనం ఏం చెక్ చేయమన్నాడు? 3 అనే నంబరు ఈ పాలినామియల్కి 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. 3 అనే నంబరు ఈ పాలినామియల్కి 0 అవ్వాలి అంటే ఎక్స్ ప్లేస్లో 3 పెట్టినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోవాలి. అప్పుడు 3 అనేది పాలినామియల్కి 0 అవుతుంది. సో 3 పెడదాం. పుట్ ఇందులో x is equal to 3, ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. పుట్ x is equal to 3 ఇన్ p of x. p of x అనే పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో 3 పెట్టు అని దీని అర్థం. పుట్ x is equal to 3 ఇన్ p of x అంటే అర్థం ఏంటమ్మా? p of x అనేటటువంటి పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో 3 పెట్టు. p of x అనే పాలినామియల్ ఎవరు మనకి? x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. అందులో ఎక్స్ ప్లేస్లో 3 పెట్టాలి. p of x is equal to x square minus x minus 6. x plus లో 3 పెడతాం. p of x value 3 is equal to x value 3 square minus x value 3 minus 6. p of 3 is equal to 3 square. 3 square అంటే 3 into 3. 3 3s are 9. ఇప్పుడు 9 వేయాలి. మైనస్ 3 మైనస్ 6 ముందు రాసేద్దాం. మైనస్ 3 మైనస్ 6. ఇప్పుడు 9 మైనస్ 3 మైనస్ 6ని సింప్లిఫై చేయాలి. ముందు రెండు నెంబర్ని సింప్లిఫై చేద్దాం. 9 మైనస్ 3 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 9 మైనస్ 3 6. ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఎవరు? మైనస్ 6. p of 3 is equal to 6 minus 6 0. వావ్, దిస్ పాలినామియల్ బికేమ్ 0. ఇప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోయిందా లేదా? ఎప్పుడు 0 అయింది పాలినామియల్ వాల్యూ? ఎక్స్ ప్లేస్లో 3 పెట్టినప్పుడు. అంటే ఇక్కడ 3 ఏమవుతుంది? 3 ఈస్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్. ఇందా చెప్పాను కదమ్మా, ఏ నంబర్ విచ్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈస్ 0, దట్ నంబర్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ది పాలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్. ఇఫ్ ఏ నంబర్ మేక్స్ ద గివెన్ పాలినామియల్ ఈస్ 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ది పాలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పాలినామియల్. ఏ నెంబర్నైతే ఇచ్చిన పాలినామియల్లో వేస్తామో ఆ నెంబర్ కనుక ఇచ్చినటువంటి పాలినామియల్ 0 చేస్తే ఆ పెట్టినటువంటి వాల్యూని 0 ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తారు. సో 3 అనేది 0 అయిందా లేదా? ఇక్కడ అయ్యింది, అది రాద్దాం. సో 3 ఈస్ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. 3 అనేది ఇచ్చిన పాలినామియల్ 0 అయిపోయింది. ఓకే, వీడు సక్సెస్. మరి మైనస్ 2 అనేది 0 అవుతుంది లేదా చెక్ చేద్దాం. మైనస్ 2 కూడా చెక్ చేయమన్నాడు కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ 2 పెడదాం. పుట్ x is equal to minus 2 in p of x. ఇచ్చినటువంటి పాలినామియల్లో x ప్లేస్లో మైనస్ 2 పెడదాం. మీరు ఇచ్చిన పాలినామియల్ రాయండి. p of x is equal to x square minus x minus 6. What is x value here? Minus 2. Put minus 2.
in x, p of minus 2 is equal to x value minus 2 whole square minus what is x value minus 2 అంటే minus 2 అంటే బ్రాకెట్లో పెడదాం minus 2 అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఆ రెండింటికి మధ్యలో బ్రాకెట్ పెట్టాను అనమాట minus 6 p of minus 2 is equal to 2 స్క్వేర్ అంటే ఎంత 2 into 2 4, మరి ఇది ప్లస్ 4 మైనస్ 4 తెలియాలి, ప్లస్ 4 మైనస్ 4 తెలియాలంటే పవర్ వాల్యూ చూసుకోవాలి. పవర్ ఈవెన్ అనుకో ప్లస్ 4, పవర్ ఆడ్ నెంబర్ అనుకో మైనస్ 4, పవర్ అవర్ ఇక్కడ 2 కాబట్టి ప్లస్ 4. ఇది మైనస్ ఇంటూ మైనస్, మధ్యలో ఇంటూ సింబల్, ఇది బ్రాకెట్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 minus 6 p of minus 2 is equal to ఇద్దరిని సింప్లిఫై చేద్దాం 4 plus 2 6, నెక్స్ట్ నెంబర్ రాసాయి minus 6 p of minus 2 is equal to 6 minus 6 0. Wow, this time also 0. When I substitute minus 2 in the given polynomial, the polynomial became 0. ఎప్పుడైతే ఇచ్చినటువంటి పాలినామియల్లో మైనస్ 2 పెట్టానో అప్పుడు కూడా ఈ పాలినామియల్ 0 అయిపోయింది. అప్పుడు మైనస్ 2 కూడా సొల్యూషన్ అవుతుంది కదా. So minus 2 is 0 of the given polynomial. So finally రెండు సొల్యూషన్స్ అయినాయా లేదా 3 and minus 2? ఎస్, రెండు అయినాయి. సో రెండు ఇక్కడ క్లియర్గా రాద్దాం. Therefore 3 and minus 2 are zeros of the given polynomial or solutions of the given polynomial. 3 and minus 1 గురించి మనం ఏం చెప్తామంటే 3 and minus 2 గురించి మనం ఏం చెప్తామంటే ఆ రెండు కూడా ఇచ్చినటువంటి పాలినామియల్కి సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. క్లియర్ అమ్మా? వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే అమ్మా, నెక్స్ట్ లెట్ us సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం, సేమ్ మోడల్ ప్రాబ్లం. చెక్ వెదర్ minus 2 and plus 2 are the zeros of the polynomial x power 4 minus 16. Same problem. Here one polynomial is given, that polynomial is x power 4 minus 16. ఈ x power 4 minus 16 అనే ఒక పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్కి -2 అండ్ +2 అనేవి జీరోస్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. జీరోస్ అవుతున్నాయో ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ -2ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 అవుతుంది. తర్వాత +2ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 అవుతుంది. 0 అయితే జీరోస్ అని చెప్తాం, 0 కాకపోతే జీరోస్ కాదని చెప్పేస్తాం. ఏమా? అందుకంటే ముందు ఇచ్చినటువంటి పాలినామియల్ రాయాలి. ద గివెన్ పాలినామియల్ ఈజ్, వాట్ ఇస్ ద గివెన్ పాలినామియల్? x power 4 minus 16. మీకు నేను చాలాసార్లు చెప్పాను బిగినింగ్లో. వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ పాలినామియల్ బై సమ్ లెటర్. ఒక లెటర్ని యూజ్ చేసి మనం డినోట్ చేయాలి. ఈ పాలినామియల్కి ఏం పేరు ఇచ్చుకుందాం? పి. ఇంకో పి అని ఇచ్చుకున్నాను. పి ఆఫ్ వాట్ ఇస్ ద వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్? ఎక్స్. ఈ పాలినామియల్ అనే వేరియబుల్ ఎక్స్ కాబట్టి ఐ డినోటెడ్ దిస్ పాలినామియల్ బై పి ఆఫ్ ఎక్స్. లేదా మీరు ఈ పాలినామియల్ని ఎస్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేయొచ్చు, లేదా జి ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేయొచ్చు, లేదా ఎమ్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేయొచ్చు. ఇక్కడ పి అంటే పి రిప్రజెంట్స్ నేమ్ ఆఫ్ ది పాలినామియల్. హియర్ x represents variable in that polynomial. ఈ polynomial ఉన్న వేరియబుల్ ఇది. నేను ఈ polynomial ఏదో డినోట్ చేశానమ్మా, p of x. You have to denote the given polynomial by some name. ఒక పేరుతో డినోట్ చేయాలి. నేను ఏదో డినోట్ చేశాను దీన్ని p. p for polynomial of what is the variable in this polynomial? ఈ polynomial ఉన్న వేరియబుల్ ఎవరు? x. p of x. For suppose ఈ polynomial ఉన్న వేరియబుల్ y అనుకో, p of y. ఈ polynomial ఉన్న వేరియబుల్ z అనుకో, p of z. సరే, ఫస్ట్ -2 substitute చేద్దాం. Put x is equal to -2 in p of x. Do you know what is the meaning of this sentence? Put x is equal to -2 in p of x. అంటే p of x అనేటువంటి పాలినామియల్లో x ప్లేస్లో -2 పెట్టు. సబ్స్టిట్యూట్ x is equal to -2 in p of x. p of x అంటే ఎవరు? x power 4 minus 16. x power 4 minus 16 అనే పాలినామియల్లో x ప్లేస్లో -2 పెట్టాలి. పెట్టండి. p of x is equal to x power 4 minus 16. x ప్లేస్లో -2 పెట్టండి.
p of x value minus 2 is equal to x value minus 2 whole power 4 minus 16. p of minus 2 is equal to 2 power 4 అంటే ఎంత? 2 power 4 అంటే 2 repeats 4 times. 2 into 2 into 2 into 2. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 2 power 4 అంటే 16. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి ప్లస్ 16 వస్తుందా మైనస్ 16 వస్తుందా తెలియాలంటే పవర్ని చూసుకోవాలి. పవర్ ఈవెన్ ఉంటే ప్లస్ వస్తుంది, పవర్ ఆడ్ ఉంటే మైనస్ వస్తుంది. పవర్ ఎవరు? 4. 4 ఈవెన్ ఆడా? 4 అనేది ఈవెన్. ఈవెన్ కాబట్టి ప్లస్ 16 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? మైనస్ 16. p of minus 2 is equal to plus 16 minus 16. 16 minus 16, 0. This polynomial became 0. ఈ polynomial 0 అయిపోయిందమ్మా. ఈ polynomial 0 అయింది కాబట్టి ఇప్పుడు మైనస్ 2 ఏమని పిలుస్తాం? దీనికి సొల్యూషన్ పిలుస్తామా లేదా? Here minus 2 is 0 of the given polynomial. Here minus 2 is 0 of the గివెన్ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్కి మైనస్ 2 అనేది 0 అవుతుంది. అలాగే 2 అనేది కూడా 0 అవుతుంది. చెక్ చేద్దాం. పుట్ x is equal to 2 in p of x. What is p of x here? p of x is equal to x power 4 minus 16. ఇప్పుడు x ప్లేస్లో 2 పెడదాం. p of 2 is equal to x value 2. 2 power 4 minus 16. p of 2 is equal to 2 power 4 అంటే 2 into 2 into 2 into 2. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. Minus 16. p of 2 is equal to 16 minus 16, 0. అబ్బా మళ్ళీ ఈ పాలినామియల్ 0 అయిపోయింది. మైనస్ 2ని పెట్టినా ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోయింది. ప్లస్ 2ని పెట్టినా ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోయింది. సో పాలినామియల్ 0 అయింది కాబట్టి విచ్ నెంబర్ మేడ్ దిస్ పాలినామియల్ 0? ఏ నెంబర్ ఈ పాలినామియల్ 0 చేశాడు? 2. సో 2ని ఏమని పిలుస్తాం? హౌ డు వి కాల్ 2? 2 ఈస్ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. 2ని ఏమని పిలుస్తామమ్మా? 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్కి 2ని 0 అని పిలుస్తాం అనమాట. క్లియర్ ప్రాబ్లం ఇది. సో ఫైనల్గా మైనస్ 2ని ప్లస్ 2 ఏమని పిలుస్తాం? జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఫైనల్గా రాయాలి మైనస్ 2 అండ్ ప్లస్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్కి ఆ రెండు కూడా జీరోస్ అవుతాయి. క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ మూవ్ టు థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఇన్ ఎక్సర్సైజ్ 1. If p of t is equal to t cube minus 1. t cube minus 1 is a polynomial. What is the variable in this polynomial? T. Variable in this polynomial is t. Amma, he denoted the given polynomial by p of t. ఇచ్చినటువంటి polynomial దేంతో denote చేశారమ్మా? p of t. p of t అంటే p of t represents a polynomial in variable t. అంటే ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు, అందులో ఉన్న వేరియబుల్ t. అయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p of 1, p of minus 1, p of 0, p of 2 అండ్ p of minus 2. దీని అర్థం ఏంటంటే p of 1 అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఎట్ 1. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఎట్ 1. ఇచ్చినటువంటి పాలినామియల్లో t ప్లేస్లో 1 పెట్టి ఈ వాల్యూ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. p of minus 1 అంటే పుట్ minus 1 in t. p of 0 అంటే పుట్ 0 in t. p of 2 means put 2 in t. p of minus 2 means put minus 2 in t. అంటే p of 1 అంటే we have to substitute 1 instead of t. ఇచ్చినటువంటి పాలినామియల్లో t ప్లేస్లో 1 పెట్టాలి. అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే దీని వాల్యూ ఎంత అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ at 1? What is the value of the given polynomial at minus 1? What is the value of the given polynomial at 0? What is the value of the given polynomial at 2? What is the value of the given polynomial at minus 2? అంటే ఇచ్చినటువంటి పాలినామియల్లో ఈ t ప్లేస్లో ఒకసారి 1 పెడదాం. అప్పుడు వాల్యూ ఎంత వచ్చిందో చూసుకుందాం.
తర్వాత టీ ప్లేస్లో -1 పెడదాం, అప్పుడు వాల్యూ ఎంత వచ్చిందో చూసుకుందాం. నెక్స్ట్ 0 పెడదాం, నెక్స్ట్ 2, నెక్స్ట్ -2 పెడదాం. ఫస్ట్ 1 పెడదాం, అందుకని ముందు ఇచ్చిన పాలినామియల్ రాద్దాం. ద గివెన్ పాలినామియల్ ఈజ్ p of t is equal to t cube minus 1. ఫస్ట్ ఎంత పెట్టాలి? p of 1. p of 1 అంటే we have to substitute 1 in the given polynomial variable. ఇచ్చినటువంటి వేరియబుల్లో 1 పెట్టాలి. సో put t is equal to 1 in p of t. t ప్లేస్లో 1 పెడదాం. p of t is equal to t cube minus 1. t ప్లేస్లో 1 పెట్టండి. p of 1 is equal to t వాల్యూ 1. 1 cube minus 1. 1 cube అంటే 1 పవర్ ఎనీథింగ్ 1. 1 minus 1. 1 minus 1 0. వావ్, ఎప్పుడైతే నేను t ప్లేస్లో 1 పెట్టానో ఈ పాలినామియల్ 0 అయిపోయింది. 0 అయింది కాబట్టి ఇప్పుడు 1 ఏమని పిలుస్తాం? 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. హియర్ 1 ఈజ్ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఒకటి సబ్స్టిట్యూట్ చేశాను, అలాగే మిగతా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ -1 పెట్టాను. పుట్ t ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ p ఆఫ్ t. ఇచ్చినటువంటి పాలినామియల్లో t ప్లేస్లో -1 పెట్టాం. p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t క్యూబ్ -1. t ప్లేస్లో -1 పెట్టండి. p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు t వాల్యూ -1. -1 క్యూబ్ -1. 1 పవర్ ఎనీథింగ్ అంటే 1 కదా, అందుకని 1 వేసాడు. అయితే ఇక్కడ కింద -1 ఉంది. సో మైనస్ పెట్టాలి +4 పెట్టాలా తెలియాలంటే పవర్ ఉండగాలి. పవర్ ఈవెన్ ఉంటే ప్లస్ పెడతాం, పవర్ ఆడ్ ఉంటే మైనస్ పెడతాం. ఇక్కడ పవర్ అనేది ఆడ్, 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ పెట్టాం. -1 -1 -2. ఈ పాలినామియల్ వాల్యూ 0 అవ్వలేదు కాబట్టి -1 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. -1 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్. అలాగే 0 పెట్టాను. పుట్ t ఈజ్ ఈక్వల్ టు 0. t ప్లేస్లో 0 పెట్టాను. p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t క్యూబ్ -1. t ప్లేస్లో 0. p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు t వాల్యూ 0. 0 క్యూబ్ -1. 0 పవర్ ఎనీథింగ్ 0. 0 -1. ఇక్కడ కూడా పాలినామియల్ వాల్యూ 0 అవ్వలేదు కాబట్టి 0 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. అంటే 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ 0 అవ్వలేదు కాబట్టి 0 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. 0 అనేది సొల్యూషన్ అవ్వలేదు. 0 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్. 0 తర్వాత 2 పెట్టాను. పుట్ t ఈజ్ ఈక్వల్ టు 2. p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t క్యూబ్ -1. p ఆఫ్ t వాల్యూ 2. 2 ఈజ్ ఈక్వల్ టు t ప్లేస్లో 2 పెట్టాను. 2 క్యూబ్ -1. 2 క్యూబ్ అంటే ఎంతమ్మా? 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4. 4 2s are 8. -1. 8 -1 7. ఇది కూడా 0 అవ్వలేదు. అంటే t ప్లేస్లో 2 పెట్టినప్పుడు కూడా ఈ పాలినామియల్ వాల్యూ 0 అవ్వలేదు. సో 2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్. అండ్ ఫైనల్లీ -2 పెట్టాను. పుట్ t ఈజ్ ఈక్వల్ టు -2. -2 పెట్టినప్పుడు ఏమైంది? పుట్ -2 ఇన్ p ఆఫ్ t. Put t is equal to -2 in p of t. p of t is equal to t cube -1. p of t value -2 is equal to t plus అంత పెట్టాను -2. -2 cube -1. 2 cube అంటే ఎంత? మనకు తెలుసు. 2 cube అంటే 2 into 2 into 2. 2 2s are 4. 4 2s are 8. 8 రాశాను. కానీ ఇక్కడ బేస్ నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉంటే ఇక్కడ ప్లస్ రావాలా మైనస్ రావాలా? పవర్ని అడగాలి. పవర్లో ఈవెన్ ఉంటే ప్లస్ వస్తుంది, పవర్లో ఆడ్ ఉంటే మైనస్ వస్తుంది. పవర్లో ఎవరున్నారు ఇక్కడ? 3. 3 అంటే ఆడ్ నెంబర్, ఆడ్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. -8 -1 -9. పాలినామియల్ వాల్యూ ఇక్కడ 0 రాలేదు, -9 వచ్చింది. అంటే t ప్లేస్లో -2 పెట్టినప్పుడు ఈ పాలినామియల్ 0 అవ్వలేదు కాబట్టి -2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. వెరీ సింపుల్ ప్రాబ్లం అమ్మా. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చి ఈ పాలినామియల్లో t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఈ పాలినామియల్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. t ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర ఈ పాలినామియల్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ పాలినామియల్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర పాలినామియల్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. అంటే t ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర పాలినామియల్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాబ్లం అర్థమైందండి? వెరీ సింపుల్ ప్రాబ్లం. దట్స్ ఆల్. ఓకేమా. నెక్స్ట్ మూవ్ టు ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. It is a polynomial. Then find. ఒక పాలినామియల్ ఇచ్చాడు, దీనికి రిలేటెడ్గా కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. p of x is a polynomial. The variable in this polynomial is x. What is the given polynomial? 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. ఇది ఒక పాలినామియల్. దీని డిగ్రీ ఎంత అమ్మా? బాగా చూడండి రా. ఫస్ట్ టర్మ్ డిగ్రీ 7,
సెకండ్ టర్మ్ డిగ్రీ 5, థర్డ్ టర్మ్ డిగ్రీ 1, లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ 0, 7, 5, 1, 0. ఇందులో హైయెస్ట్ టర్మ్ ఎవరో 7. సో ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 7. ఇట్ ఈస్ 7th డిగ్రీ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్ ఎవరమ్మా? ఇట్ ఈస్ 7th డిగ్రీ పాలినామియల్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అంటే ఈ ఇచ్చినటువంటి పాలినామియల్లో x పవర్ 5 తాలూకా కోఎఫిషియంట్ ఎంత? మీకు కోఎఫిషియంట్ అంటే చెప్పాను. ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూనే కోఎఫిషియంట్ అంటాం. మనకి ఎవరు కోఎఫిషియంట్ కావాలి ఇక్కడ? మనకి వి వాంట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5. x పవర్ 5 తాలూకా కోఎఫిషియంట్ కావాలి. ఇది x పవర్ 5. దీని యొక్క కోఎఫిషియంట్ ఎవరు? ఇది. ఈ యొక్క టర్మ్లో ఈ -6x పవర్ 5 అనే ఈ టర్మ్లో, ఈ -6x పవర్ 5 అనే టర్మ్లో ఉన్న కోఎఫిషియంట్ ఎవరు? కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్. ఇందులో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? -6. 6 కాదు, -6. సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 ఈస్ -6. వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అమ్మా? -6. అలాగే వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 7? x పవర్ 7 కోఎఫిషియంట్ ఎంత? 5. x పవర్ 1 కోఎఫిషియంట్ ఎంత? 7. అలాగే క్లియర్? రైట్. డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x అంటే వాట్? p ఆఫ్ x మీన్స్ పాలినామియల్. వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాలినామియల్? ఇచ్చినటువంటి పాలినామియల్ డిగ్రీ ఎంత? ఆల్రెడీ మనం చేసాం. ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈస్ 7. వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ అమ్మా? 7. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్, ఇందులో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్ ఎవరు? మీకు చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో. ఏ పాలినామియల్ కన్నా సరే కాన్స్టెంట్ లాస్ట్లో ఉంటాడు. -6 ఈజ్ ఏ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అండ్ -6 ఎందుకన్నా? ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్కి ఎగ్జాంపుల్ ఎవరంటే నెంబర్స్. కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0, -6 ఈజ్ కాన్స్టెంట్. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ 3 more పాలినామియల్స్ అండ్ క్రియేట్ క్వశ్చన్స్. ఇలాగే ఇక్కడ పాలినామియల్ ఇచ్చాడా, ఇలాగే మీరు ఇంకొక 3 పాలినామియల్స్ తీసుకోమంటున్నాడు. దానిపైన క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటున్నాడు. నేను ఇంకో పాలినామియల్ తీసుకుంటున్నాను. 2x పవర్ 5 ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 8 ఒక పాలినామియల్ తీసుకున్నాను. దీనిపైన క్వశ్చన్స్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత? ఇది ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ ఇన్ దిస్ పాలినామియల్? ఈ పాలినామియల్ కాన్స్టెంట్ ఎంత? 8. వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత? 5. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5? x పవర్ 5 కోఎఫిషియంట్ ఎంత? 2. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్? 4. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్? 2. ఇలాగా ఒక 3 పాలినామియల్స్ తీసుకొని మీరు ఓన్గా క్వశ్చన్స్ క్రియేట్ చేయండి. క్లియర్ అమ్మా? దట్స్ ఆల్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ ఎక్సర్సైజ్. అదే ఫస్ట్ ప్రాబ్లం. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూనా కాదా చెప్పాలి. ఫాల్స్ అయితే కనుక ఎందుకు ఫాల్స్ స్టేట్మెంట్ కూడా చెప్పాలి అండ్ గివ్ రీజన్స్. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ √2x² - 3x + 1 ఈజ్ √2. ఇక్కడ పాలినామియల్ ఇచ్చారు √2x² - 3x + 1 అనే ఈ పాలినామియల్ తాలూకా డిగ్రీ అట √2 అని చెప్తున్నాడు. చూద్దాం. √2x² - 3x + 1 మనం చెక్ చేద్దాం. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. √2x² ఇస్ ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2 అంటే x డిగ్రీ 2. సెకండ్ టర్మ్ 3x, x డిగ్రీ 1. 1 ఈస్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ డిగ్రీ ఆల్వేస్ 0. 2, 1, 0. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎవరు? 2. సో వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? 2. డిగ్రీ ఈస్ 2, నాట్ √2. డిగ్రీ అనేది ఇక్కడ 2 అవుతుంది, √2 కాదు. వీడు తప్పు చెప్పాడు. నో, ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈస్ నాట్ √2. ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈస్ 2. ఎవడు √2? ఎవడు? √2 ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x². ఈ x² టర్మ్ తాలూకా కోఎఫిషియంట్ √2. బట్ √2 ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x², బట్ డిగ్రీ ఈస్ 2. ఇక్కడ √2 అనేవాడు x² కోఎఫిషియంట్ అంతే తప్ప డిగ్రీ కాదు. డిగ్రీ 2. నెక్స్ట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² in the polynomial p of x is equal to 3x cube minus 4x square plus 5x plus 7 is 2.
Here one polynomial was given. That polynomial is p of x is equal to 3x cube minus 4x square plus 5x plus 7. ఇందులో ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? ఎక్స్ స్క్వేర్ తాలూకా కోఎఫిషియంట్ అంతా అని అడిగాడు. ఇది ఎక్స్ స్క్వేర్, దీని కోఎఫిషియంట్ ఎవరు? -4. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ హియర్? -4. బట్ వాడేమన్నాడు? 2 అంటున్నాడు. ఇట్ ఈస్ రాంగ్. The coefficient of x square is not 2. The coefficient of x square is -4. Coefficient ante evarama? In a term, constant value is called coefficient. ఈ -4 x square లో constant term నే coefficient అంటాం. Constant term -4. Next. The degree of a constant is 0. ఒక కాన్స్టెంట్ తాలూకు డిగ్రీ 0 అవుతుందట. Is it right or wrong? Yes. The degree of constant is always 0. కాన్స్టెంట్ తాలూకా డిగ్రీ ఎప్పుడు కూడా 0 అవుతుంది అనమాట. బట్ వన్ థింగ్, 0 డిగ్రీ ఇస్ నాట్ 0. 0 డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే 0 అనేది కూడా కాన్స్టెంటే కదా. ఎక్సెప్ట్ 0, రిమైనింగ్ ఆల్ కాన్స్టెంట్స్ డిగ్రీ ఇస్ 0. నెంబర్ సిస్టంలో 0 తప్ప మిగతా అన్ని నెంబర్స్ తాలూకా డిగ్రీ 0ఏ. బట్ 0 డిగ్రీ మాత్రం డస్ నాట్ ఎగ్జిస్ట్. 0 ఈస్ కాల్డ్ 0 పాలినామియల్ అండ్ రిమైనింగ్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్ పాలినామియల్స్. నేను చెప్పేది ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ఒక కాన్స్టెంట్ తాలూకా డిగ్రీ 0 అవుతుంది అంటున్నాడు. ఎస్, కరెక్ట్. ఇప్పుడు ఆల్ కాన్స్టెంట్స్ డిగ్రీ ఈజ్ 0, బట్ 0 డిగ్రీ ఈజ్ నాట్ 0. 0 డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. 0 డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ లాస్ట్ వన్, 1/x square minus 5x plus 6 is a quadratic polynomial. 1/x square minus 5x plus 6 అనేది quadratic polynomial అంటున్నాడు. మీకు నేను బిగినింగ్ లో చెప్పాను, కండిషన్స్ ఫర్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్ అవ్వాలంటే కండిషన్స్ మీకు నేను చెప్పాను. పాలినామియల్ డిగ్రీ మస్ట్ బి నాన్ నెగటివ్. పాలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా నెగటివ్ కాకూడదు. అండ్ పాలినామియల్ డిగ్రీ మస్ట్ బి ఇంటీజర్. ఒక పాలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా ఇంటీజర్ అయి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, వేరియబుల్ మస్ట్ నాట్ బి ఇన్ డినామినేటర్. వేరియబుల్ ఎప్పుడు కూడా డినామినేటర్ లో ఉండకూడదు. ఇఫ్ యు సీ వేరియబుల్ ఇన్ డినామినేటర్, దట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. వేరియబుల్ అనేది డినామినేటర్ లో ఉంటే అది పాలినామియల్ కాదు. ఇక్కడ చూడండి, 1 ఈజ్ న్యూమరేటర్, x² - 5x + 6 ఈజ్ డినామినేటర్. ఇక్కడ x² అనేది, x అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ న్యూమరేటర్ లో ఉందా డినామినేటర్ లో ఉందా? హియర్ వేరియబుల్ ఈజ్ ఇన్ డినామినేటర్. If variable is a denominator, then it is not a polynomial. Why? Because its degree will be negative. ఎప్పుడైతే ఒక వేరియబుల్ అనేది డినామినేటర్ లో ఉంటుందో దాని డిగ్రీ అనేది నెగిటివ్ అయిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. If you see the variable in denominator, it is not a polynomial, it is expression. ఇది polynomial కాదు, ఎందుకంటే the variable is in denominator. రీజన్ రాస్తాం, it is not a quadratic polynomial. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అసలు ఇది పాలినామియల్ కూడా కాదు, బికాస్ ద వేరియబుల్ ఈజ్ ఇన్ డినామినేటర్. ఇఫ్ వేరియబుల్ ఈజ్ ఇన్ డినామినేటర్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇది అసలు పాలినామియలే కాదమ్మా, ఎందుకంటే వేరియబుల్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి. దట్స్ ఆల్. సో దిస్ ఈస్ ఎక్సర్సైజ్ 3.1. దేర్ ఆర్ 5 ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. I explained all 5 problems in this exercise. I hope you clearly understood each and every problem in this exercise. And try to make few more problems and solve them. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా క్రియేట్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఈరోజు క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1 గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసాం. దీని గురించి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని అట్ ద సేమ్ టైం మీరు ఓన్గా ప్రాబ్లమ్స్ మీరు క్రియేట్ చేయగలిగినట్లయితే అప్పుడు కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఏది ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. ఏమా? దట్స్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.